ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారికి వివిధ వాహన సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో జరిగే వాహన సేవల వివరాలు: 16వ తేదీ ఉదయం ధ్వజారోహణం జరుగుతుంది. అదే రోజు రాత్రి పెద్దశేష వాహనం మీద స్వామివారు విహరిస్తారు. 17వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం మీద, అదే రోజు రాత్రి హంసవాహనం మీద స్వామివారు దర్శనమిస్తారు. 18వ తేదీ ఉదయం సింహవాహనం మీద, అదే రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనం మీద స్వామివారు విహరిస్తారు. 19వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం మీద, అదే రోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద స్వామివారు మనకు దర్శనమిస్తారు. 20వ తేదీ ఉదయం మోహిని అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అదే రోజు రాత్రి గరుడ వాహనం మీద స్వామివారు విహరిస్తారు. 21వ తేదీ ఉదయం హనుమంత వాహనం మీద, అదే రోజు రాత్రి గజవాహనం మీద స్వామివారు విహరిస్తారు. 22వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం మీద, అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనం మీద స్వామివారు విహరిస్తారు. 23వ తేదీ ఉదయం రథోత్సవం నిర్వహించబడుతుంది. అదే రోజు రాత్రి అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. 24వ తేదీ ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమం ఉంటుంది. శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానము తెలిపింది. శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆ స్వామివారి కరుణకు పాత్రులమవుదాము. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.